టౌన్కి వచ్చేసి ఇప్పుడు 2020 నాటికి నా ఆస్తి 100 కోట్లకు చేరింది. మూగజీవాలను కనుక మనం పోషిస్తే ఎద్దును మనం తీసుకెళ్తాం. రేటును గురించి కూడా కాదు, డబ్బులు కూడా ఆర్థిక సహాయం దేవుడు నాకు బాగానే చూశాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మన ముందు తొండపు వెంకటేశ్వర్లు గారు ఉన్నారండి. ఫ్రెండ్స్, వారితో చిన్న పరిచయ కార్యక్రమం చేసుకుందామండి మనం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేనైతే పందాల్లో చూస్తున్నాను, వ్యక్తిగతంగా ఎప్పుడైతే మాట్లాడలేదు. ఒకసారి పరిచయం చేసుకుందామని ఈరోజు ఒకసారి ఫోన్ చేయడం జరిగింది, రమ్మన్నారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్, మీరు వృత్తిపరంగా ఏం చేస్తారు సార్? నేను వృత్తిరీత్యా ఎడ్లను మేపటానికి మేపేవాళ్ళు లేక ఇబ్బందికరంగా ఉండి కూడా స్వయానా 4 years నుంచి నేనే ఇక్కడ పనిచేసే వాళ్ళతోటి మేపుకుంటా వచ్చి వీటిని ఇక నేను పోషించలేను అని ఎవరన్నా పోషించే వాళ్ళు ఉంటే ఇద్దామని ఒక ఆలోచనకు వచ్చాను. లేని పక్షంలో పోషించి కాంపిటీషన్స్లో పాల్గొంటా. నేను 72లో 4 చక్రాల బండ్లతోటి ఇసుక బస్తాలతోటి పోటీ లాగిచ్చేవాళ్ళం ఎడ్లని. ఆ రోజుల్లో ఒంటెడ్లు బండ్లు సైజులు 4 సైజుల నుంచి ఫస్ట్ సైజు దాకా కొలతలతోటి ఉండేవి. ఆ తర్వాత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విజయోత్సవాలు అని రూపెనగుంటలో ఒక హనుమాన్ జయంతి తిరణాలు వెళ్ళినాక 11వ తారీఖు కోటప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా జరుపుకుంటూ వచ్చేవాళ్ళం. 85 వరకు కూడా ఆ 4 చక్రాల బళ్ళతోటి పందాలు పాల్గొనేవాడిని నేను. తర్వాత వృత్తిరీత్యా ఊరికి గ్రామానికి నలువైపులా నీళ్లు పారుతా డంకలు ఇబ్బందికరంగా ఉండి ఊరికి నలువైపులా తార్ రోడ్లు పంచాయతీరాజు నాబార్డు గ్రాంట్లతోటి సీసీ రోడ్లు 97లో 50% కంట్రిబ్యూషన్తో గ్రామం అంతా వేయించి విజయవంతంగా యాక్షన్ విలేజ్ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో పాల్గొనకుండా ఎలక్షన్స్ జరగనీయకుండా పంచాయతీలని సొసైటీలను కూడా రాజీ చేసుకుంటా గ్రామం నుండి నా పిల్లలు 95లో మెడిసిన్ 97లో ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నాయన ఇంటర్కి వచ్చినప్పుడు నేను టౌన్కి వచ్చేసి 95 నుంచి కూడా ఇది చేసుకుంటా కాంట్రాక్ట్ వృత్తి పిల్లల్ని చేసుకుంటా 97లో నా చిన్న కొడుకు మెడిసిన్లో ఫస్ట్ ర్యాంకర్. మీ చిన్న మెడిసిన్ ఫస్ట్ ర్యాంకర్ ఓకే స్టేట్ ఉస్మానియాలో మెడిసిన్ చేసి వృత్తిరీత్యా పీజీకి అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి ఉన్నాడు. పెద్ద అబ్బాయి ఫిజియోథెరపీ డాక్టర్, ఈ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ ఈ ఎడ్లు, శ్రీ విఎస్సి హాస్పిటల్ రూపెనగుంట్ల నకరకల్లు మండలం నరసరావుపేటలో నిర్మించి లేటెస్ట్గా 20/8/2024న గృహప్రవేశం చేసాం. ఫినిషింగ్ జరుగుతూ ఉంది సార్. అప్పుడు పోటీలు ఎలా ఉండేవి, ఇప్పుడు పోటీలు ఎలా ఉన్నాయి సార్? అప్పుడు పోటీలు ఎడ్లు పైన బాగా మచ్చకొన్న ఇలా పైన కనుక చేయేస్తే కింద కొంగిపోయాయి. అంగుళాలు కొలతలతోటి ఉండేవి. అంగుళాలు కరెక్ట్గా గుర్తులేదు కానీ 4 సైజులతోటి పందాలు 6 పుట్లు 9 పుట్లు 12 పుట్లతోటి బస్తాలతో కాటాలేసి జరిపేవాళ్ళు. ఆ రోజుల్లో ఎడ్ల పందాలలో ఈద వెంకటేశ్వర్లు గారు, నారాయణంకయ్య గారు, ఆ జగన్నాథం గారి పేరు గుర్తులేదు, వాళ్ళ అల్లుడు. ఆ కాంపిటీషన్లో ఆ వయసులో అప్పటి నుంచి నేను కాంపిటీషన్లో ఉన్నా. ఇప్పుడు అన్ని సైజులు అనేవి తీసేసి మరి ఎలా ఈ సిస్టంలోకి వచ్చారనేది ఇది నాకు బాగా తెలియదు. సిస్టాన్ని కొంచెం బాగానే మెయింటైన్ చేస్తున్నారు కానీ కమిటీ వాళ్ళు అవగాహన లేక కొన్ని సందర్భాల్లో బండను కూడా తోయిచున్నారు మనుషులు. ఆ సిస్టాన్ని నిర్మూలించాం. దాన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి కమిటీ వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది 2 చేతులతో కొట్టడం, కొంతమంది 1 చేతితో కొట్టడం, కొంతమంది ఎద్దులు తోకలు ఇరచటం కొరకటం చేస్తున్నారు. అది జంతువుకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా కరెక్ట్గా ఆ పాలసీని డిసైడ్ చేసి నడిపించాలి. నేను కోరుకునేది ప్రస్తుతానికి పశువులకి ఇబ్బంది లేకుండా ప్రేక్షకుల్ని అందరినీ ఒకరాగా చూడాలి. కొంతమంది ఏమో కేకలేయటం అరవటం, కొంతమందిని ఏమో అరవనేయకుండా కంట్రోల్ చేయటం, కొంతమంది 2 చేతులతో కొట్టనీయకుండా ఉంచడం, కొంతమంది ఎట్టగొట్టినా మెదలకుండా ఉండటం. ఇటువంటి పొరపాట్లు చాలా చోట్ల జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ 30 కాంపిటీషన్స్లో కేటగిరీలో పాల్గొన్నా.
ప్లేస్ వచ్చినా రాకపోయినా. అసలు నాకు ప్లేస్తో సంబంధమే లేదు, ఎద్దుని ఇబ్బంది పండిగను. ఓకే. నేను పందెం ఉందంటే ఎద్దుని తీసుకుపోయి తోలిన వరకు ఇబ్బంది లేకుండా తోలించుకొని తీసుకొస్తాను. నేను పందెం కాంపిటీషన్స్ కోసం మేపేవాడిని కాదు, రైతుని. ఓకే సార్, నేనైతే ఒక మాట అండి, ఇప్పుడు మీరు వృత్తిపరంగా హాస్పిటల్ ఉంది, మీకు సొంతంగా కోల్డ్ స్టోరేజ్ ఉంది, మీరు ఇంత రిస్క్ చేసి ఇంత పెద్ద వయసులో కూడా ఎద్దులు పెంచుతున్నారంటే గొప్ప విషయమే. కాకపోతే ఏంటంటే ఇంత గుంటూరు లాంటి మహాపట్టణంలో ఎద్దులు పెంచాలంటే కొద్ది కష్టమే. సిటీలో ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? అంటే వృత్తిరీత్యా వచ్చేలకనే రైతుగా ఉంటే మాకుండే ఒక స్వభావం ఏమిటంటే, వృత్తిరీత్యా మూగజీవాలను కనుక మనం పోషిస్తే దైవ సన్నిధిలో మనకి ఏదన్నా పొరపాట్లు చేసి ఉంటే మానవుడు ఈ శివునికి ప్రేమ అయిన నందీశ్వరుడు, వీటిని నందీశ్వరుడు అంటారు. వీటిని మనం ఎడ్లులాగా దీన్ని మూలం ఏదో కొంత చెప్పడంలో రైతుకి పెద్ద కొడుకులాగా వచ్చి వ్యవసాయం చేసి రైతును పోషించమని ఏదో దేవతల కాలంలో జరిగిందంటారు. అది నాకు కొంచెం అవగాహన తక్కువ. అందువల్ల మేము శివుడికి ప్రియతమైనవి కాబట్టి మనం దేవుళ్ళకి మనం ఏమన్నా చేసినా కానీ చేయలేకపోయినా కానీ మూగజీవాలను పోషిస్తే రైతుగా మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. వ్యవసాయం చేసుకుని చేసే పరిస్థితుల్లో పిల్లలను చదివించుకొని పిల్లలను ప్రయోజకులు చేసుకొని ఈ రోడ్డు నేనే 98లో వేసాం. పులడగుంట, కొన్నపాడు, లింగాయపాలెం, అంకిరెడ్డిపాలెం, నల్లపాడు డొంక 6 అడుగుల లోతు డొంక ఫార్మేషన్ చేసి ఇదే రోడ్డుని మళ్ళీ మొన్న పేమెంట్స్ రాకపోయినా సరే యాజ్ కాంట్రాక్టర్గా 2018లో 2023 ఫిబ్రవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ కల్లా 2024కి 3 కోట్ల టెండరు 8.5 కిలోమీటర్లు తార్ రోడ్డు వేసి ఇచ్చా. మనం లాభాపేక్ష కోసం అయితే వ్యాపారం వృత్తిరీత్యా చేస్తాం, అది లేనిది ఏది చేయలేం. కానీ లాభాపేక్ష ఉండయి కొన్ని చేసినా కానీ దైవ సన్నిధి కోసం, పబ్లిక్ కోసం, పేరు కోసం. మాకు బుధవారం కోడదోడ పుట్టింది 4 సంవత్సరాల క్రితం, కొటపకొండ తిరణాల రోజు. నా వెనకాల ఉండే కోడదోడ బుధవారం 5 years క్రితం పుట్టింది కోటపకొండ తిరణాలు. దానికి మా మనవడికి వారం రోజుల తేడాలతో ఒక మగ పిల్లగాడు మనవడు, ఒక కోడదోడ. ఈ ఒక సెంటిమెంట్లో మా ఫ్యామిలీ 50 మంది, మా నాన్నకి 4 కొడుకులు, ఒక కూతురు. ఈ రోజున 50 మంది మా ఫ్యామిలీ. అమెరికాలో 5 ఫ్యామిలీలు ఉన్నాయి మాకు, రూపెనగుంటలో ఉన్నాయి ఓ 10-15. ఇక్కడ నేను ఒక్కడనే వచ్చి నా పెద్ద కుమారుడితోటి ఉన్నాను. వృత్తిరీత్యా నాకు కోటపకొండ దగ్గర తారు ప్లాంట్ ఉంది. సంవత్సరానికి 20 crores టర్న్ ఓవర్ చేస్తాం. ఎక్కడ రాజీ పడేది ఉండదు. అయితే సార్ ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు సార్? నేనేం చదువుకోలే, 3వ తరగతి. మా ఊళ్ళో రూపెనగుంటలో 5వ తరగతి ఉండేది. ఆ రోజుల్లో 5వ తరగతికి పోవటం, మళ్ళీ ఎనికి 3వ తరగతికి తీసుకురావడం. ఆ రోజుల్లో ఒక్క బర్రె ఉండేది మాకు. ఆ తర్వాత ఒక కోడె, ఒక ఎద్దు ఉండేవి. అలా అలా వ్యవసాయం చేసుకుంటా మా నాన్నకి నేనే సపోర్ట్, మా అన్నయ్యని చదివించుకుంటా. మా తమ్ముడు చెల్లెలు చిన్నవాళ్ళు కాబట్టి అందరినీ కూడా అన్ని ఇళ్ళు కట్టి అందరూ పిల్లలు బాగా ప్రయోజకులై, మా చెల్లెలకు పిల్లలు కూడా 4 అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళది ములకలూరు దగ్గర పెదరెడ్డిపాలెం, నరసరావుపేట మండలం. ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం మొత్తం కూడా నేనే చూస్తా. అయితే సార్ ఇప్పుడు మీకు మూగజీవాల పట్ల ఎంత ఇష్టం అంటే, నాకు పోయినసారి 2022 నుంచి మీ ఎద్దుల్ని నేను చూస్తున్నా. ఎల్ఎం సాంబశివరావు గారి ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు. అయితే ఇక్కడ మీరు రాకతల్లికి మీ టీం పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఆయనకి కోల్డ్ స్టోరేజ్ ఉందనే కానీ ఎద్దులంటే చాలా ప్రేమ అండి, మక్కువ అండి, ఎద్దుల్ని చాలా గౌరవిస్తారు అని చెప్పారు మన పిల్లలు కూడా. సార్ ఎద్దుల పట్ల ఇంత ప్రేమ ఆప్యాయత ఉంది, ఈ వయసులో కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపించలేదా? రిస్క్ రీత్యా వచ్చేలాగానే 100% రిస్కే. నేను నా వెయిట్ కూడా 70 years 110 kgs. కానీ ఆరోగ్య రీత్యా కూడా పశువులను పోషిస్తే మంచిదని భావిస్తారు నేను. ఫైనాన్షియల్గా ఖర్చే కాక శరీర కష్టం కూడా చేయటం కూడా, ఆరోగ్య రీత్యా కూడా డాక్టర్స్ కూడా వ్యాయామం చేయటం మంచిది కాబట్టి, నా కాళ్ళు నడవడానికి ఇవన్నీ కూడా ఉపకరించవు కాబట్టి వీటిని ఉదయం 5కి వచ్చేసి 11-11:30 దాకా ఉండి చూసుకుని వెళ్తా. ఈవినింగ్ 4 నుండి 8:30 దాకా ఉండి చూసుకుని వెళ్తా. మా పని వాళ్ళు, గుమస్తాలు,
కోల్డ్ స్టోరేజీ ఉంటుంది. కోల్డ్ స్టోరేజీ అయితే బాగా ట్రబుల్ పెట్టింది 14 దాకా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అన్ని రకాలుగా. తర్వాత మనం ఒక లీజుకి ఇచ్చిన తర్వాత మనకి ముఠా వాళ్ళు మంచి వాళ్ళు దొరికారు. గుమస్తాలు కానీ, మా మేనేజర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, అటు మేము చూసే పని లేకుండా ఆయన సొంత దానిలాగా చూసుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్కి కూడా ఈ టీంనే తీసుకెళ్తాం. 14 ఏళ్ళు ఇప్పుడు మేము ఏ మచ్చ లేకుండా నడుపుకొచ్చారు. మా వాళ్ళని కోపడతా, ఓసారి కొడతా, తిడతా, చాలా చేస్తా, కానీ క్రమశిక్షణ కోసమే. వాళ్ళ కుటుంబాలను కానీ, వాళ్ళ పిల్లలను కానీ నా దగ్గరకు వచ్చి మా ముఠా వాళ్ళు 12,000 తురకపాలెం ప్రెసిడెంట్కి కోరి కట్టాల్సి వస్తే అన్నీ కూడా క్లియర్ చేసి అందరూ కూడా సొంత గృహాలు కట్టుకొని పిల్లలు అందరూ కూడా ఇంజనీరింగు, డిగ్రీలు, స్టేజీలు చదివించుకుంటూ ఉంటారు. తాగితే కూడా నేను ఒప్పుకోను. ప్రమిసెస్లో క్రమశిక్షణ అనేది ఇప్పటికీ కూడా మా 50 మంది కుటుంబం లాగానే నా ఈ మెయింటెనెన్సు, కాంట్రాక్ట్ కానీ, వృత్తి కానీ, ఏ వృత్తిలో ఉండా కూడా క్రమశిక్షణ అనేది మెయిన్. సార్ మరి ఇప్పుడు ఆ టైంలోనే మీరు ఎద్దులు పోషించారు, కొన్ని పందాల్లో కూడా మీరు పాల్గొన్నారు. అప్పుడు మీకు బాగా అబ్బా ఈ ఎద్దులు బాగా లాగుతున్నాయి, పలానూరు ఎద్దులు బాగా లాగుతున్నాయి, అలాంటి ఎద్దులు మన ఇంట్లో కూడా ఉంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించబట్టే కదా నేను గుర్తు, అప్పుడు మీకు గుర్తుందండి ఆ ఎద్దులు? ఆ ఎద్దులు ఉన్నాయి. మాది నాకు ఫస్ట్ నుంచి ఏం అలవాటు అంటే 72లో మా పెదనాన్నగారి దగ్గర ఒక ఆవుకి 5 కోడదోళ్ళు పుడితే 3వ కోడదోడ తీసుకున్నా. ఆ తర్వాత 72 ఇయర్స్ గ్యాప్ తోటి కళ్ళగుంటలో ఇంకొక ఎద్దుని తీసుకున్నా. నేనే అలవార్చుకొని 18 సంవత్సరాలు ఒంటి నాగళ్ళతో వ్యవసాయం చేస్తూ ఉన్న టైంలో 3 చక్రాల ఇనప గొర్రె అనే దాన్ని తయారు చేయించి దాంతోటి మాకు 30 ఎకరాల అంతా భూమి ఉంటే 72 నుంచి 92కి 60 ఎకరాలు ఎడ్లతోనే సేద్యం చేసుకుంటా సంపాదించి 4గురికి ఇసుక బళ్ళు తోలుకొని ఇళ్ళు కట్టుకొని అందరి పిల్లల్ని చదివించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని నేను నా పిల్లల కోసం టౌన్కి వచ్చేసి ఇప్పుడు 2020 నాటికి నా ఆస్తి 100 కోట్లకు చేరింది. ₹1 లేకుండా వచ్చి ఏ డబ్బులకు ఆ డబ్బులే మిగిల్చుకుంటా సెంటు 70,000 కొన్న పల్నాడు బస్ స్టాండ్లో ఇవాళ 3 సెంటు ₹1 కోటి వెళ్ళింది. 30,000 కొన్న కోటప్పకొండ దగ్గర ఇవాళ అది కూడా 70 లక్షలకు వెళ్ళింది. 10 ఎకరాలు ఉంది. అయితే సార్ ఇప్పుడు మీరు 4 ఎద్దులు పెంచుతున్నారు, పోషిస్తున్నారు, కనీసం ఎద్దుల మీద అవగాహన వచ్చినప్పటికి మీ వయసు ఎంత? 70 ఏళ్ళు ఇప్పుడు. అప్పుడు ఎద్దుల మీద అవగాహన వచ్చింది కదా? అప్పుడు నాకు 55 అంటే 72 అంటే 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల స్వతహాగా వ్యవసాయం చేసేవాడిని అప్పుడు. అదేలేండి, 17 సంవత్సరాల వయసులో మీకు అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన తర్వాత ఎద్దులు పెట్టారా మన ఇంట్లో? ఎద్దులు ఉన్నాయి నాకు. పందాలు తోలే వ్యవసాయం చేసేవి 30 ఎకరాలు వ్యవసాయం చేస్తా పందాలు తోలే. ఎలక్ట్రికల్ ప్రభలు కట్టి ప్రభలు తోలేవాళ్ళం. ఆంజనేయ స్వామి కాడికి కోటప్పకొండకు కూడా వెళ్ళేవాళ్ళం. కోటప్పకొండకు కూడా ప్రభలు తోలేవాళ్ళం కాదు, కానీ మాకు కరెంట్ ప్రాబ్లం నర్సరావుపేట ఏరియాలో ఊళ్ళోనే ఆంజనేయ స్వామి జయంతికి ప్రభలు తోలేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మీరు ఈ 4 ఎద్దులు పెంచుతున్నారు, మీ కుటుంబ సభ్యులు ఎందుకు నాన్న ఎద్దులు వద్దులే నాన్న అని ఎప్పుడైనా అంటారా? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా? అందరూ అంటారు నీకు ఈ వయసులో ఎందుకు అని. ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయడు. అమెరికాలో ఉన్న నా చిన్న మనవడు ఫోన్ చేసి మొన్న నేను మాట్లాడితే సండే రోజు వాళ్ళు మూవ్స్ అంటారు ఎద్దల్ని. ఏం తాత మూవ్స్ అమ్ముతానన్నమాట అన్నాడు. నాకు అర్థం కాల ఇంగ్లీష్లో. తర్వాత మా కోడలు చెప్తే మూవ్స్ అమ్మలేమ్మా ఈ నీయే కదా, అన్నయ్య 2 నీ 2 మూవ్స్ కాంపిటీషన్కి వెళ్తాయి, రేపు 12వ తారీఖు రాను అన్న. నేను వచ్చేస్తానంటాడు. నా భావం నా చిన్న మనవాడికి రేయాన్స్కి వచ్చింది. నా పెద్ద మనవాడు ఇంటర్ చదువుకుంటున్నాడు, కొడుకు. కుటుంబంలో ఎవరికైనా కానీ ఎద్దుల మీద ఒకరికి అబ్బిద్దండి అలవాటు. తర్వాత మా కూతురు కొడుకు డాక్టర్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంజనీరు అమెరికాలో చిన్న కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, అయితే సార్ ఇప్పుడు వేమవరం గిత్త, ఈ నేలటూరు గిత్త, మిగతా కొన్ని గిత్తలు మహానంది పుణ్యక్షేత్రంలో బాగా పాల్గొన్నాయి కదా? మహానంది కూడా వెళ్ళారు, మఠం కూడా వెళ్ళారు. చూస్తారా మీరు? అప్పుడు మామూలుగా ఆ టైంలో వెళ్ళేవాళ్ళ మీరు పందాల కాడికి? పందాల కాడికి వెళ్ళడం అంటే అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవు, కారులు లేవు, బస్సు సౌకర్యం కాబట్టి అప్పుడు జిల్లా వదిలి వెళ్ళేవాళ్ళం కాదు, జిల్లాలోనే తిరిగేవాళ్ళం. ఇప్పుడంటే కార్లు, ఏసీలు, సౌకర్యాలు వచ్చాయి కాబట్టి, లారీలు వచ్చాయి కాబట్టి లారీల్లో ఎడ్లను పెట్టుకొని
కార్లు పెట్టుకొని మేము కూడా వెళ్ళి పాల్గొని అక్కడే ఎద్దల దగ్గరే నిద్ర చేస్తాం. మేమే రూమ్స్ కూడా వెళ్ళాం. మాకైతే యాక్చువల్గా కాంట్రాక్టర్ గానీ అయితే ఏ రూమ్స్లో ఉండే అలవాటు మాకు, ఏసీ రూముల్లో హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పని మీద పోతే. కానీ ఈ రోజున ఎడ్ల కోసం అయ్యి ఎడ్లు పాడైపోతాయని ఇదైనా అన్నంబట్రుపాలెంలో అలానే ఉంటే ఆ ఎడ్లు 2 ఓడ తీసుకొని 2 పెనుగులు ఆడుకుంటే దగ్గరుండి వాటిని మళ్ళీ బాగు చేసుకున్నాం. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఎలం సంవత్సరాల గారితో మీతో ఫ్రెండ్షిప్ ఉందండి? ఫ్రెండ్షిప్ ఆయన వల్లనే ఈ ఎడ్లు ఇంత డెవలప్ చేయడానికి. ఈ ఎడ్డు అయితే పనికొస్తాయి, ఈ ఎడ్డు అయితే పనికొస్తాయని అగ్గిరెడ్డిపాయలు ఉంది. ఆ ఎడ్డు ఒక్కటే నేను స్వతహాగా సేకరించా. ఓకే. ఈ మిగతా 3 ఎడ్లు కూడా ఆయన సలహాతోనే సేకరించా. ఓకే. ఆయన సూచనలతోనే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా డాక్టర్స్ కానీ ఆయన కానీ ఆయనకి ఎడ్ల రీత్యా, ఆరోగ్య రీత్యా, బండలో తోలే ఒక ప్రాక్టీస్ రీత్యా బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 20 years అబోవ్ ఉంది. నాకు 4 years కదా. ఓకే. అయితే అండి మీకు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్? ఈ ఎడ్లు వచ్చిన ఆయన ఈ 5 years నుంచే. ఈ 5 years నుంచి. ఓకే. నాకు మెయిన్గా ఫ్రెండ్షిప్ చేయడానికి టైం సేవ్ ఖాళీ దొరకదు అసలు. మెయిన్ నా వృత్తిరీత్యా 72 నుంచి ఇప్పటి వరకు కూడా వృత్తిరీత్యా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయను. ఏదో ఒక పని పెట్టుకొని చేస్తానే ఉంటా. ఓకే. అయితే అండి ఇప్పుడు ఈ జతని, ఈ 2 జతల్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరన్నా కనుక మాలాగా మేపుకొని తోలేవాళ్ళు కనుక ఉంటే డబ్బులు రీత్యా కొంచెం అటైనా ఇటైనా వాళ్ళు మళ్ళీ పందాల్లో పాల్గొంటామంటే ఇచ్చేస్తారు. అని అలా కాని పక్షంలో వేరే సేల్కి అయితే ఇచ్చేది ఉండదు. నేనే పెద్ద బండ తోలే అంతవరకు కూడా 2 years కూడా పోషించుకుంటా పెద్ద బండ వరకు కూడా తోలుతా. నా సలహా ఏంటంటే అండి, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రైతులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలా, నన్ను కాంటాక్ట్ అవ్వాలా? ఎవరినైనా పర్లేదు నాకు. ఓకే. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా మీ ఫోన్లు లాంటి ఫోన్లు లేవు, ఇటువంటి ముద్దు ఫోనే ఉంది. ఎవరిని కాంట్రాక్ట్ అయినా మీరు ఎవరు సూచనలు ఇచ్చినా మీరు ఫోన్లో మాట్లాడినా కూడా మీకు టైం డిస్టర్బ్ చేసుకోకుండా నేను ఇప్పటికి కూడా ఈ ఫోనే వాడతా. నాకు కొంచెం హెల్త్ కొద్దిగా షుగర్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే. అయితే అండి ఫ్రెండ్స్ విన్నారు కదండి, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా పెంచుకునే వాళ్ళు కనుక ఉండి, తోలుకునే వాళ్ళు కనుక ఉండి మమ్మల్ని కానీ కాంటాక్ట్ అయితే, ఆ ఎద్దులు 4 ఎద్దులు ఉన్నాయండి వారి దగ్గర. 4 ఎద్దుల్లో మీరు వచ్చి షెడ్ దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. మీకు ఏ గిత్త కావాలంటే ఆ గిత్తని సెలక్షన్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు అండి. ఓకే అండి. ఒక రైతు ఒకవేళ 4 ఎద్దులు అడిగారు అనుకోండి, ఇచ్చేస్తారు. ఒక్కొక్కటే కావాలన్నా ఇండివిజువల్గా ఇచ్చేస్తారు. అయితే అండి ఒక్కొక్కటి నాకు పరిచయం చేస్తారా? ఇది ఏ విభాగంలో ఉంది ఈ గిత్త? ఇది కూడా అదే 3వ బండ సబ్ జూనియర్ దిగాలి. ఒక జత అయితే సబ్ జూనియర్ దిగిన పత్తిపాళ్ళు, ఆ జత మాత్రం సబ్ జూనియర్ దిగాలి. ఇప్పుడు దిగాలి. అయితే సబ్ జూనియర్ లాస్ట్ ఇయర్ కేటగిరీ అయిపోయింది కదా. అవును. ఇప్పుడు సబ్ జూనియర్ అనుకొని రావాలి వాళ్ళు. అవును. మళ్ళీ వచ్చినా డిస్టర్బ్ అవ్వకుండా. అయితే అండి ఒక జత సబ్ జూనియర్ దిగాలండి. ఒక జత సబ్ జూనియర్ దిగిందండి. ఎవరన్నా కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ, ఇటు తూర్పు ప్రాంతాల్లో కానీ ఎవరన్నా ఉంటే, రాయలసీమ ప్రాంతాల్లో అయితేనేమో ఆ జత ఏమో ఓల్డ్ కేటగిరీలో ఆడుకోవచ్చు అండి మీరు. ఈ జత అయితే సబ్ జూనియర్లో ఆడుకోవచ్చు అండి తూర్పు ప్రాంతం వాళ్ళకి. ఎందుకంటే పర్టికులర్గా వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి అట్లా ఇట్లా అనుకోకుండానే ముందే చెప్తున్నామండి. సార్ ఫైనల్గా మీరు మీ ఆరోగ్యం సహకరిస్తే పెద్ద బండ వరకు ఏమన్నా కాంపిటీషన్ చేత కొనుగోలు చేస్తారా? లేకపోతే కొనుగోలు చేయను, ఎందుకంటే నాకు పోషించే ప్రాబ్లం ఉంది కదా. ఓకే. వీటినే నా ఎడ్లు బాగానే తోలుతాయి, నేను ప్రెజర్ చేయను. పోయిన వరకు తోలి ఆపిస్తా. మిగతా వాళ్ళు బాగా ప్రెజర్ చేసి కొట్టి బాగా తోలుతారు. నేను అలా వద్దని చెప్తా. ఇంటికాడ ప్రాక్టీస్లో ప్రెజర్ చేపిస్తా. కోర్టులోకి వెళ్ళినాక ఎడ్లు ఇబ్బంది పడకుండా తోలించుకొని తీసుకొస్తా. 2వ ప్లేసు 3వ ప్లేస్ కూడా తీసుకొచ్చాయి. బేతవాళ్ళలో 3వ ప్లేసు 5వ ప్లేస్. అవును. మార్కాపురం దగ్గర ఆ ఊర్లోనైతే 2వ ప్లేస్. అవును. అయితే అండి బేతవాళ్ళు వీడియోలు ఉన్నాయండి నా దగ్గర, వీడియోలు కూడా మీరు చూసుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు ఈ జతని ఒకవేళ తీసేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా కొనుగోలు చేస్తారా? ఇంకా కొనుగోలు చేయలేనండి, నాకు వయసు రీత్యా ప్రాబ్లం. ఓకే. అయితే నాకు తెలిసిన విధానంలో ఈ కొలతలు అనేది నేను మోర్జంపాడు పందెంతోనే చూశానండి. మోర్జంపాడు పందానికి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎడ్లు వచ్చాయి.
అప్పుడు ఆ పందెంలోనే ఈ కొలతలు అవి చూశాను. కొలతలు తీసేసిన తర్వాత ఈ పళ్ళ విభాగానికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉందనిపిస్తుంది అండి నాకైతే. వీటిల్లో పళ్ళ విభాగానికి వచ్చిన తర్వాత పళ్ళు చూసేది కరెక్ట్గా చూస్తున్నారు కాబట్టి పళ్ళల్లో వరకు ప్రాబ్లం లే. ఈ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ రాయలసీమ ఇది ఇవన్నీ డిస్టర్బ్లు మాకు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియవు. ఓకే, మాకు తెలియక ఎక్కడన్నా పాల్గొన్నాం అనుకోండి, అందరూ కడుతున్నారు కదా అని వాటిని నాకు తెలిసి పెదనందిపాడు దగ్గర ఏదో నందిపాడు నాగులపాడు ఉంది, వాళ్ళు ఇలానే ఒక చోట పొరపాటు పెడితే వాళ్ళని కట్టనీయకుండా ఆపేశారు. చిన్నందిపాడండి, ఆళ్ళ మోహన్ రావు గారికి. అలా కొంచెం అటువంటి కొంచెం క్లారిటీ అనేది కమిటీలు కొంచెం అందరికీ నాలాగా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అవగాహన ఉండేటట్టు ఈ కమిటీలో పాల్గొనే యాంకర్లకు కూడా కరెక్ట్గా ఇట్లా ఉండకూడదు, మీరు బండ నెట్టనీయకూడదు. నేను కొంచెం ఘర్షణ పడాల్సి వచ్చింది మఠంపల్లిలో. 4 numbers నెడుతున్నారు ఎద్దుని. నా ఎడ్ల కన్నా కూడా 47 seconds వెనకబడిపోయినాయి 5వ బార్లో. 4 numbers నెడుతుంటే రాధాకృష్ణ ఏంది అట్లా నెట్టిస్తున్నారు అని అడిగితే అతను 2 times చెప్పాడు మీరు బండ నెట్టొద్దు అని. అయినా కానీ కమిటీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు బండ నెట్టారు, మమ్మల్ని క్రాస్ అయిపోయినాయి, 12 అడుగులు దాటినాయి. ప్రైజ్ పోయిందని కాదు, అది సిస్టమ్ అనేది అందరికీ పాల్గొనకపోతే నేను కమిటీని మేము 200 kilometers రేపల్లె నుంచి గుంటూరు నుంచి మఠంపల్లె కష్టాలు పడి లేత్రి బొగుళ్ళు తీసుకొచ్చి పందాలకు ఎందుకు పాల్గొనాలి? సిస్టమ్ ఫాలో అవ్వనప్పుడు బాధ కదా. అవును కదా. ఇంత కష్టపడి మేపుకొని ఇన్ని చేసుకొని ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని లారీలు కార్లు పోయి ఎంత ఎండగాసిందో ఉండలేకపోయాం. 4వ నెల 27వ తారీఖు. అవును. మరి అటువంటి చోట వాళ్ళు బాధ్యతగా కనుక చేయకపోతే మాకు కొంచెం మనసు ఇబ్బంది అనిపించింది. నాకు ఈ పందెంలోకి వచ్చి నాకు 5 సంవత్సరాలు ఒక్క చోట బాగా ఇబ్బంది అనిపించింది. ఈ 2-3 సంవత్సరాల్లో కేటగిరీ నుంచి అయినా కానీ సీనియర్ విభాగం వరకైనా కానీ అబ్బా ఈ ఎద్దులు బాగున్నాయి, ఈ ఎద్దులు కొనుక్కుంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందండి మీకు ఎవరి అయినా కానీ? అది నాకు ఎప్పుడూ ఉండేది, కానీ నేను దాన్ని ఆ లెవెల్లో పోషించాలి కదా. నేను అది ఆలోచిస్తా. రెండోది, ఈ ఎద్దును మనం తీసుకెళ్తాం, రేటును గురించి కూడా కాదు, డబ్బులు కూడా ఆర్థిక సహాయం దేవుడు నాకు బాగానే చూశాడు ఇప్పటివరకు కూడా. కానీ ఆ ఎద్దుని ఆ లెవెల్లో నేను పోషించలేనని దానికోసం నేను వెనుకబడతా, ఫైనాన్షియల్ కోసం కాదు. వాళ్ళు మేపిన మేతలు, వాళ్ళు పోషించిన పోషీటాలు మాకు ఈ ముఠా వాళ్ళతో పని చేయించాలి. వీళ్ళకి ఎడ్లను గురించి అవగాహన తక్కువ ఉంటుంది. నేను వచ్చి చూసుకొని చేపిస్తా, లేదో చెప్పింది చేస్తారే కానీ వాళ్ళకేమి దాని గురించి ఆరోగ్య రీత్యా కానీ ఇంకొకటి కానీ కొంచెం అవగాహన తక్కువ. చెప్పిన మాట వింటారు, చేస్తారు. చేయబట్టి మనం మాత్రం తీయరు. అయితే అండి మీకైతే ఎద్దులు కొనాలని ఆలోచన అయితే ఉంది, ఏ జతనైనా కానీ కొనాలని శక్తి ఉంది. కాకపోతే ఇక్కడ పని చేయడానికి కుర్రోళ్ళు లేక లేబరు. ఈ ఎడ్ల కాడ ఒక మాట, ఈ ఎడ్ల కాడ మేపేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అందరికన్నా కూడా పాకీ పని చేసేవాళ్ళు కాలువలు ఊడ్చేవాళ్ళ కన్నా కూడా మమ్మల్ని కీతాగా చూస్తున్నారు. అది అంటే ఒక రకమైన కింది స్థాయి పనిలాగా భావిస్తున్నారు. ఎందుకు అలా భావిస్తున్నారు? మనకు జన్మనిచ్చి దేవుడు ఇన్నిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి అన్నీ ఇచ్చి మాకు 72కు ముంగల మీకు ఎంతమంది పిల్లలు, మీకు ఎన్ని గొడ్లు ఉన్నాయి, తర్వాత పశు సంపద, పాడి పంట, పాడి తర్వాతే పంట. ఒక్క బర్రె పాలు ఇస్తే ఆ ఒక్క బర్రెతోటి 5గురిని పాలు మజ్జిగ పెరుగు అన్న పెట్టుకొని పెంచేవాళ్ళు. ఈ పంట సంవత్సరానికి సరిపడా మేతలు ధాన్యాలు సరిపోను అందరికీ నిల్వ ఉంచుకునేవాళ్ళం. ఆ రోజుల్లో కాలువలు వచ్చే ముంగల పంట సరిపోను ఉండేది కాదు. తినడానికి గింజలు అన్ని కుటుంబాలకి ఉండేవి కావు. పంట వచ్చేంతవరకు అన్ని కుటుంబాలకి మేత ఉండేది కాదు. ఎండు మేత అనేది నిల్వ పెట్టుకునేవటం. ఆ స్థామత ఆ స్థాయి దొరికేది కాదు. ఇవాళ కెనాల్స్ వచ్చాయి, సౌకర్యాలు వచ్చాయి, ఇవన్నీ ఫోన్లు వచ్చాయి, ఇన్ని వచ్చాయి. ఇవాళ అనకూడదు కానీ రాజకీయ నాయకుల వల్ల పని చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పని చేయనీయకుండా తాగబోస్తున్నారు. ఆ సిస్టమ్ వాళ్ళు ఎందుకని ఎంచుకుంటున్నారు అనేది ఒక ఓటు కోసం, 5 సంవత్సరాల పరిపాలన కోసం జనాన్ని మొత్తాన్ని బానిసలు చేసేస్తున్నారు. చేయాలనే నాలాంటి తత్వం ఉండోడు కూడా, నా సావాసగాళ్ళు కూడా ఇంకా ఏందయ్యా
ఈ టైంలో టీ అంటావు 7 అయింది 8 అయింది, మందు తాగే టైం ఇది. అలా మారిపోయారు. నాలాంటి వాళ్ళు 5% కూడా లేరు ఇవాళ వ్యవస్థలో. దాన్ని గవర్నమెంట్ కూడా ఆలోచించి జన ఆరోగ్యం పాడైపోతుంది. మందు మంచిది కాదు, ఆహారం కల్తీ, ప్రతి ఆహారం కల్తీ. దాన్ని ఎక్కువ దృష్టి పెట్టి పరిపాలనా నాయకులు వాళ్ళ స్వలాభం కోసమే కాకుండా జనాభా ఆరోగ్యం కోసం, పబ్లిక్ కోసం కూడా. మేము ఒకప్పుడు చైనా అంతా ఇండియా పెరిగిద్ది అనుకోలేదు. ఇవాళ ఇండియా 140 కోట్ల జనాభా అయింది. అమెరికాలో మన వాళ్ళకి మంచి స్థానం ఉంది, మంచి కష్టపడే తత్వం ఉందని మనకి. ఆ కష్టపడే తత్వాన్ని ఇండియాలో ఏపీకి, ఉమ్మడి ఏపీకి మంచి పేరుంది. దాన్ని చెడగొడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ వల్లనే, ఎంప్లాయీస్ వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎంత శ్రమ పడుతున్నారో ఎంప్లాయీస్, పబ్లిక్ కూడా అంత రెస్పాన్స్ ఇవ్వాలి. నేను 80 నుంచి 45 ఏళ్ళ నుంచి ఎంప్లాయీస్తోనే ఉంటా, ఆల్ డిపార్ట్మెంట్స్తో. వాళ్ళల్లోనే పొలిటికల్ వాళ్ళకి బెండ్ అయిపోతున్నారు ఎంప్లాయీస్ మానవత్వం కనుక చాటుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరు, పొలిటికల్ లీడర్ కూడా ఏం చేయలేడు. రైతు కనుక ఎలా నిలబడ్డాడో స్టాండర్డ్గా ఎంప్లాయీస్ అలా నిలబడితే వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి బాగుంటాయి. పబ్లిక్ సర్వే చేసే వాళ్ళకి మనలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఎందుకు మీరే చూస్తున్నారు, ప్రతి దానిలో కల్తీ. టెస్టులు చేస్తారు, ఏం చేస్తారంటే టెస్టులు చేసినప్పుడు రిజల్ట్స్ ఇస్తారు, కానీ ఆయన కంట్రోల్ చేయలేడుగా. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్న ఎంప్లాయీస్ చేయాలి అది. ఈ కల్తీ మందు, ఈ కల్తీ నూనె, ఈ కల్తీ ఆయిలు, ఈ కల్తీ బియ్యం, చివరికి మనం పండించే బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అంటున్నారు. అది నమ్మశక్యం కాకుండా ఉంది మాకు యాజ్ రైతుగా. పెరుగు ఒకప్పుడు పెరుగంటే మేము పండించుకొని తీసి పాలు పెడితే అంత గట్టిగా రాదు. ఇవాళ ఆ గట్టిగా పెరుగు ఉంటుందంటే దానిలో కూడా కల్తీ ఉందంటున్నారు. నెయ్యిలో కల్తీ ఇవాళ్ళే చూస్తున్నాం. మానవ జన్మ ఎత్తినాక, చివరి దశకు వచ్చినాక మానవత్వంతో ప్రజలకి సేవ చేయాలి. మనం చేసిన దానిలో ఎంతైనా సరే మానవ జన్మ మంచిది. ఏ జీవికి కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. అన్నీ కూడా మనల్ని ఆధారపడి ఉండేయే. ఇవాళ చంద్రమండలానికి వెళ్ళే స్థాయికి వెళ్ళాడు మానవుడు, కానీ వీటిని చేయలేకపోతున్నాడు. మనం ఉండకాడది ఎందుకు చేయలేకపోతున్నాడు? కేవలం పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్లే. వాళ్ళు దాన్ని కొంత తగ్గించుకోవాలి. నేను ఒక పార్టీ అని చెప్పను, పొలిటీషియన్, ఏ పొలిటీషియన్ అయినా సరే. అయితే సార్, ఇప్పుడు ఈ జతని ఆ పందాలు అయిపోయిన తర్వాత నుంచి దానాలు కంటిన్యూషన్ పెడతానే ఉన్నారా? నేను అసలు ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆపనండి. దానాలు 2 సార్లు, ఉదయం సాయంకాలం. ఈ టైంలో అయిపోద్ది, ఇప్పుడు 6 అవుతుంది కదా, కంటిన్యూగా దానా 2 పూట్ల పెడతా, తిన్నంత పెడతా. ఏ ఎద్దుకు ఆ ఎద్దుకి తిన్నంత పెడతా. అయితే అండి, ఇప్పుడు కొన్ని పందాల్లో చిన్న పందెం అయినా సరే, పెద్ద పందెం అయినా సరే, పందెమే. ఇప్పుడు మేడ చెరువు లాంటి మదమంచిపాడు లాంటి కోర్టులు ఉంటాయి కదా, అలాంటి పందాల్లో పాల్గొన్నప్పుడు, అలాంటి క్రౌడ్ని చూసినప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? గ్రౌండ్ లోడ్ అనుకుంటాం. ఆ క్రౌడ్ని చూసి, క్రౌడ్ అంటే అక్కడ మనుషులు చుట్టుపక్కల నిలబడి చూస్తారు కదా, అది వాళ్ళకున్న నాలెడ్జిని బట్టి, వాళ్ళకున్న ప్రదేశాన్ని బట్టి, వెనకబడ్డ ఏరియా అనుకుంటాం. ఇప్పుడు నిన్ననే పత్తిపాడు ఉంది, ఆ పత్తిపాడు పందెం చూసినాక వీళ్ళు ఇంత నాలెడ్జి ఉండేవాళ్ళు ఈ రోడ్లో గుంటల్లో పోసారు, ఎద్దులు ఇబ్బంది పడతాయి అనుకున్నాం. 2 జతలు పెట్టాల్సింది, కొంతమంది ఉండి అసలు పెట్టకపోతే ఎట్టా అంటే ఒక జతను పెట్టాం. మా టైం బాగాలేక వాన కురిసింది. ఖచ్చితంగా జాన్లోతు కాళ్ళు దిగబడి ఆవుతున్న వెనుకెడితే, కాళ్ళు వెనుకెడితే ఇంత మట్టి వచ్చేసి, జస్ట్ ఆవుతున్న లేచి వచ్చేసి ఎంతో ఇబ్బంది పడ్డ ఎద్దులు. అయినా సరే తోలినంతసేపు తోలినిచ్చి తీసుకొచ్చేసి. సార్, ఫైనల్గా ఎద్దుల మీద మీకు కలిగిన అవగాహన చెప్తారు ఒక మాటలో? ఎద్దులు అనేది మనిషిని నమ్మితే, మనిషి వచ్చి చూస్తే అరుస్తాయండి. నేను ఈ గేటు కాడికి రాగానే మా కోడదోడ మా నరిచేస్తాను అక్కడ ఉండేటప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కూడా మా ఎద్దులు ఎమ్మటే నేను రాగానే లేచి నాలుక అట్టనేస్తుంది దప్పికైతే. ఆవుతున్న నీళ్లు తీసుకురాండిరా, నీళ్లు పెడతాం, మేము పెట్టామండి తాగలేదంటారు. తర్వాత దానా పెట్టేస్తా, తర్వాత మేత వేపిస్తా. ప్రతి గొడ్డు కూడా ఎంత మూర్ఖపు గొడ్డు అయినా సరే
మనిషిని మేపేవాడిని మూగజీవాలను మేపితే అదే పుణ్యమని మేము భావించే ఇదంతా చేసేది. ఇంత శ్రమ కోర్చి, ఇంత ఖర్చు కోర్చి, ఇంత టైం ఇదైనా కూడా దానివల్లనే మాకు మూగజీవానికి మేలు చేస్తే, మూగజీవం అనేది కంటెంబడి నీడు కారిస్తే మన పెంచిన వాళ్ళకి మేలు జరగదనేది మా నమ్మకం. దానికి ఆరోగ్యంగా నోరేసుకొని తిని నిద్రపోతే కానీ ఎద్దు మాకు మేలు జరుగుద్ది అనేది మా నమ్మకం. అది నేను 72 నుంచి కూడా 97 దాకా ఒక 10-15 గేదెలు 2 గాళ్ళు వ్యవసాయం చేసాం. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా 3 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2 కాళ్ళు ఉంచా. ఒక జత సరిగ్గా తోలకపోతుంటే తీసేసి. నేను ఎప్పుడు కూడా తక్కువ గొడ్లు మేపను, మరిన్నే మేపుతా. ఏ చేసినా అట్నే చేస్తా. అదే నాకు కలిసి వచ్చింది. సార్, ఫైనల్గా ఈ వీడియో చూసే రైతులకి మీ ఎడ్ల గురించి ఒక మాటలో వాళ్ళకి చెప్తారా? నా ఎడ్లను గురించి అంటే వాళ్ళు చూసుకొని వాళ్ళ అభిమానాన్ని బట్టి వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు చేయాలి. కానీ నా అభిమానం నేను చెప్పాగా. అంటే నేనేమంటా అండి, మీ ఎడ్లు ఉన్నాయి కదా, మీ ఎడ్లు ఒకవేళ ఆ రైతులు కనుక కొనుగోలు చేయాలనుకుంటే వాటికి మీరు వాళ్ళకి చెప్పే సలహాలు? వాళ్ళకి చెప్పే సలహాలు వాళ్ళు వచ్చినాక వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, నా అనుభవాన్ని బట్టి మీరు ఇలా చేసుకుంటే ఈ గొడ్డు ఇలా ఉంటుంది, ఈ గొడ్డు ఇలా ఉంటుంది అని సూచనలు ఇస్తా. తోలకంలోనైతే మాత్రం నా ఎడ్లు అన్ని సైజుల్లోనూ కూడా ప్లేస్ ఎంత వచ్చినా రాకపోయినా 2,500-3,500 అడుగులు తోలుతాయి. పెద్ద సైజు బండ అయినా సరే నేను ఆ స్థాయిలోనే పోషిస్తా. నేను అలా నమ్ముకున్న వాటినే ఉంచా. అలా లేని వాటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ పంపించేసా. ఎద్దు అనేది ఒక్క పట్టు కూడా వదిలిపెట్టడానికి లేదు మా లెక్క. ఆ రోజుల్లో 800 అడుగులు మేము 72-87 మధ్య తోలినప్పుడు బండ జగన్నాథం గారు తోలుతుంటే నా మాదలయ్య అనేది ఒక మంచి తత్వ ఉండేవి. పట్టు అనేది వదిలిపెట్టకుండా తోలేయి. అటువంటి ఎడ్లు కూడా 800 అడుగుల నుంచి 1,200 అడుగులు తోలేయి. వాళ్ళ మేము మేపే మేతలు కానీ, చేసే చేష్టలు కానీ, సాధన కానీ, ఈ ఎడ్లను పెంచడం కానీ, ఈ మేతల్లో వచ్చిన మార్పుల వల్ల కానీ ఆ రోజుల్లో ఇన్ని మేతలు దొరికేవి కావు. ఈ పైరుజొన్న చొప్ప కానీ, ఉలవలు కానీ ఇంత మనకు సేకరించాల్సినంత కూడా దొరికేవి కావు. ఈ వంటల్లోనూ ఇన్ని మార్పులు వచ్చేసాయి. దీనివల్ల ఏంటంటే ఎడ్లను మంచి సైజు చూసి పట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకుంటే తోలగలుగుతున్నాయి. ఈ 4,000, 3,000, 5,000 తోలుతున్నాయంటే ఆ ఎద్దు వల్ల, పరిపక్వం వల్ల కానీ, నేర్పేవాళ్ళు, తోలేవాళ్ళు, మేపే రైతు వల్ల కానీ వాటి శక్తి పొంది తోలుతున్నాయే. కానీ ఇదివరకటికి ఇప్పటికి డబల్ 2,000 తోలేయి 4,000 తోలుతున్నాయి. అది నేను నా ఎద్దులు తోలే తోలకానికి నేను తృప్తిగానే ఉంటా. 2,000 తోలితే చాలని మేపుకుంటాను ఆ ఎడ్లు. నేను ఫైనల్గా సార్, మీ ఎడ్లని మాకు పరిచయం చేశారు. మీరు 4 మాటలు మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు మీ ద్వారా. మీతో నేను 3 సంవత్సరాలు ట్రావెల్ అయినా కానీ ఇంతవరకు మీ గురించి నేను పూర్తిగా తెలుసుకోలేదండి. ఏ రోజు కూడా అడగలేదు ఎల్ఎం సాంబశివరావు గారిని. చాలా మంచి విషయాలు చెప్పారండి వెంకటేశ్వర్లు గారు. ఫ్రెండ్స్, విన్నారు కదండి వెంకటేశ్వర్లు గారి మాటలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ 4 ఎద్దుల్లో మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా లింగాయపాలెం గ్రామం, గుంటూరు రూరల్, గుంటూరు జిల్లా అండి. అడ్రస్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూసుకొని డైరెక్ట్గా మాట్లాడుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. అంతే కదండి? అంతే కదండి. చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ అండి, తొండపు వెంకటేశ్వర్లు గారు, లింగాయపాలెం గ్రామం, గుంటూరు రూరల్, గుంటూరు జిల్లా అండి. తెలుసు కదండి. థ్యాంక్ యూ అండి. మొబైల్ పెడతానండి. నేను పూర్తి వివరాలు అయితే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి. మీ విలువైన సమయాన్ని మాతో ఇంతవరకు పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు.